వాళ్ళు అదే టార్గెట్ చేస్తారు. బిగ్ బాస్ అనేది వాళ్ళ ఛానల్ మొత్తం వైరల్ టీఆర్పీ పెంచడానికి ఇదే ప్లాన్ వేస్తారు. వాళ్ళు 10 మందిని తీసుకుంటూ వైరల్ కాదుగా. ఒక 70 మందిని 80 మందిని తీసుకొని 80 ఛానల్ వాళ్ళని తీసుకొని మొత్తం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ వైరల్ చేస్తారు ఇట్లా. అదే. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఇక్కడ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మేము. ఇక్కడ ఉప్పల్ బాలునే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇదే ప్రశ్న. అక్కడికి వరకు తీసుకువెళ్ళి 4 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న అతన్ని అక్కడికి తీసుకువెళ్ళి అన్ని గంటలు వెయిట్ చేయించి తీరా స్టేజ్ మీదకి పిలిచి పబ్లిక్గా నీది చీప్ కంటెంట్, నువ్వు ఒక చీప్ పర్సన్ అని చెప్పేసి అతన్ని అవమానించడం, నువ్వు ట్రాన్స్జెండరా అని చెప్పి స్టేజ్ మీద అడగడం ఏంటివన్నీ? గతంలో రోడీస్ అని ఒకటి మనం చూసాం, హిందీలో ఒక షో ఉండేది, అక్కడ మనం చూసాం ఇలాంటి ఒక సాడిస్టిక్ బిహేవియర్ చాలాసార్లు గెస్ట్ల నుంచి అక్కడ జడ్జెస్ నుంచి కనపడేది. సో అలాంటి ట్రెండ్ ఏమన్నా ఇక్కడ ఫాలో అవుదాం అనుకుంటున్నారా? అలాంటి కంటెంట్ మీరు ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? రోడీస్కి సంబంధించిన ఆ ఆడిషన్ వీడియోస్ ఇప్పటికి కూడా ఇక్కడ బాగా యూట్యూబ్లో కూడా ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి కొన్ని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చాలా అవమానిస్తూ చాలా నీచంగా మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటారు, కొన్ని పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళు పెద్ద మానవాతీతుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రెండ్ ఇక్కడికి తీసుకొస్తున్నారా? సో అసలు బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది? బిగ్ బాస్ వల్ల ఇప్పటి వరకు ఏం ఒరిగింది సమాజానికి? ఇదేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించడానికి పెట్టిన షోనా? ఎవరికైనా రూపాయి ఉపయోగం ఉందా? మీ రేటింగ్స్ పెరగడం తప్ప, లేదంటే అవి చూసిన వాళ్ళు చెడిపోవడం తప్ప పిల్లలు ఎవరికి ఉపయోగం ఉంది? రైట్, మరో కాలర్ మనతో జాయిన్ అవుతున్నారు, సుదర్శన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుదర్శన్ గారు నమస్తే. సార్ సుదర్శన్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? సార్ ఏం లేదండి, ఉప్పల్ బాలుని పిలవాలి ఎందుకు, అట్లా ఆయనని అవమానించాలి ఎందుకు? ఆమె జడ్జి అమ్మాయి ఆమె నువ్వు ట్రాన్స్జెండరా అనడం చాలా తప్పండి. ఆయనని పిలిచి అవమానించి ఆయన ఏమైనా సొసైటీ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరు బాధ్యత? బిగ్ బాస్ తీసుకుంటుందా? ఈ నవదీప్ అనేవాడు ఇంతకుముందు డ్రగ్స్ కేసులో దొరికి జైలుకి వెళ్ళి వచ్చి వాడు అతన్ని జడ్జిగా పెట్టడం ఏందని? సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు అంటారు? ఉప్పల్ బాలుని అడిగారు కదా, నిన్ను పంపించి ఏ మెసేజ్ ఇవ్వాలి మేము సమాజానికి అని. ఇతను వచ్చి కూర్చొని ఆ సీట్ లో కూర్చొని ఏం మెసేజ్ చేయాలనుకున్నాడని, ఇది డ్రగ్స్ గురించి ప్రోత్సహించాలనుకుంటున్నా ఏంది? ఆ అమ్మాయి అతను పిలిచి నువ్వు ట్రాన్స్జెండరా అని అడగడం చాలా అతన్ని కించపరిచినట్టండి. అసలు దీనిపైన ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. చాలా టూ మచ్ అండి. వీళ్ళందరూ సభ్య సమాజానికి, వీళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేసినట్టు సమాజానికి? అంతే కదా, వీళ్ళతో ఏమి ఒరిగిందని వీళ్ళు మాట్లాడడం వాళ్ళగా. ఎందుకంటే పాపం అతన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. చాలా అమాయకుడు అండి ఆయన నేను కూడా ఫాలో అవుతా, మా ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు, పిల్లలు మంచిగా నవ్వుకుంటారు అతన్ని చూసి. మాటలు విని ఇంత టూ మచ్ గా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ సుదర్శన్ గారు. సో మనం చూస్తున్నాం కదా ప్రజల ఒపీనియన్. ఇప్పుడు కామనర్స్ కాల్ చేస్తున్నారు, ఇక్కడికి కూడా కాల్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. వ్యూవర్స్, మీలో ఎవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలి, మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవాలి, పబ్లిక్కి కూడా తెలియాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మాతో మాట్లాడండి. ఈ అంశానికి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బ్యాన్ బిగ్ బాస్ అంటున్నారు, కొంతమంది ఏమో వల్గర్గా వీడియోస్ చేస్తున్నారు మరి కదా అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. సో బోత్ సైడ్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దోస్ కామెంట్స్. అండ్ మీరు డైరెక్ట్గా ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే, మోర్ ఎఫెక్టివ్లీ మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, ఉప్పల్ బాలుకి బయట చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలుని ఇలా అవమానించడం చాలా తప్పు అని చెప్తూనే
ఈ షో వల్ల మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? వాళ్ళు ఏమన్నా స్వతంత్ర సమరయోధులా, దేశాన్ని ఏమన్నా ఉద్ధరించారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రోజులు షోకి పంపించిన వాళ్ళ వల్ల. సో ఇప్పుడు ఇది ఎటుపోబోతుంది? ఉప్పల్ బాలు కండిషన్ ఏంటి? తను చాలా అవమానం ఫీల్ అయ్యాడని చెప్పి చెప్తున్నాడు కదా. ఎస్ నందు, బిగ్ బాస్కి ఎంతైతే అభిమానించే వాళ్ళు, ఎంతైతే వీక్షించే వాళ్ళు ఉన్నారో బిగ్ బాస్ని అంతే హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ముందు నుంచి కూడా సీజన్ 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సో ఎపిసోడ్స్ చూస్తున్న కొద్దీ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని చూసి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడుతున్నాం అని కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఆ నెగిటివిటీ అనేది అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అగ్ని పరీక్ష ఇప్పుడు సీజన్ 2 అంటూ కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి 2 ఎపిసోడ్లు ఇప్పటివరకు టెలికాస్ట్ అయినాయి. దాదాపు మొత్తానికి ఒక 10 ఎపిసోడ్ల వరకు షూట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక 70 మంది వరకు ఆడిషన్స్కి వస్తే ఆ 70 నుంచి ఫిల్టర్ చేసి ఒక 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 15 మంది నుంచి ఒక 5 to 6 మెంబర్స్ని హౌస్లోకి పంపించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్లో కానీ, టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్లో కానీ మనకి గుర్తొచ్చే పేరు, మనకి తెలిసిన పేరు ఒకటే, ఉప్పల్ బాలు. సో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పటికీ కూడా, లేదు అంటే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎవరి పేర్లు కూడా తెలీదు. ఆల్రెడీ 2 ఎపిసోడ్లకి సంబంధించి 2 ఎపిసోడ్లకి ఇద్దరికి గ్రీన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. టాప్ 15లో ఒక ఇద్దరిని మాత్రమే ఇప్పటి వరకు, ఒక 22 మెంబర్స్ నుంచి ఒక ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళబోయే వాళ్ళు కానీ, లేదంటే ఈ టాప్ 15లో ఉన్న 2 మెంబర్స్ కానీ ఎవరు కూడా మనకు తెలియని పర్సన్సే. మనకు తెలిసిన పర్సన్ ఉప్పల్ బాలు మాత్రమే. సో అగ్ని పరీక్షకి ఉప్పల్ బాలు వెళ్ళారు అంటేనే అందరికీ కూడా ఒక అట్రాక్షన్ లాగా అనిపించింది. ఉప్పల్ బాలు హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, అగ్ని పరీక్షలు అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, తన వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, తను ఉంటే ఒక కామెడీ అనేది జనరేట్ అవుతుందేమో అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా మొత్తం రివర్స్ అయింది. సో నవదీప్ చేసిన క్వశ్చన్ కానీ, బిందు మాధవి చేసిన క్వశ్చన్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఉప్పల్ బాలుని అవమానించారు పిలిచి. సో అవమానించిన దానికి సో నిజంగా వాళ్లే కాదు, సో మిగిలిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒక నేషనల్ మీడియా ఛానల్లోకి టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్లోకి పిలిచి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఏంటి అనేది ముందుగానే మీ దగ్గర ఒక ప్రొఫైల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కావాలని క్వశ్చన్ చేసి అవమానించి కనీసం ఎటువంటి టాస్క్ కూడా ఇవ్వకుండా తనని పంపించేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా తనకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి బిగ్ బాస్ 10కి సంబంధించిన ప్రోమో కింద కామెంట్స్ కూడా మొత్తం ఉప్పల్ బాలుకి సంబంధించి ఉప్పల్ బాలు ఎంట్రీ బటన్ అంటూ కూడా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరైతే రిజెక్ట్ అయ్యి వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ ప్రాపర్గా జరగట్లేదు, అన్ఫెయిర్ జరుగుతుంది అంతా. అట్లీస్ట్ మా ఫేస్ కూడా చూడట్లేదు, మాకు ఏదైనా టాస్క్ కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వకుండానే